హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 23 మార్చ్ 2022కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అకాడమీలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అకాడమీలో అవైలబుల్గా ఉన్నారండి. ఫ్రెండ్స్, దీనిలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ సబ్స్క్రిప్షన్ ధర త్వరలో పెరగబోతుంది కాబట్టి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, దీనిలో కరెంట్ ప్రైస్ అమౌంట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ప్రైస్ ఆఫ్టర్ 10% హైక్ అయిన తర్వాత కూడా ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా లేట్ చేయకుండా వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, దీనిలో 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 3 మంత్స్ ఫ్రీగా పొందవచ్చు. ఈ ఆఫర్ అనేది మార్చి 22 అండ్ 23 2 డేస్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, సబ్స్క్రిప్షన్ తీసుకునేవారు మన కోడ్ SRTUTORIAL ఎస్ఆర్ ట్యుటోరియల్ అనే కోడ్ని తప్పకుండా యూజ్ చేయండి. ఫ్రెండ్స్, దీనిలో డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అనేది మార్చ్ 24 అండ్ మార్చ్ 25 ఉండడం అయితే జరుగుతుంది. దీనిలో ఆస్క్ మీ ఎనీథింగ్ అనేది మార్చ్ 26 9 PM అయితే ఉంటుంది. ఇంకా దీనిలో గ్రూప్ 2 ఫ్రీ మార్క్ టెస్ట్ సిరీస్ అనేది మార్చ్ 26 అండ్ మార్చ్ 27 2 PM అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, దీనిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా టాప్ ఎడ్యుకేటర్స్ అయితే మీ డౌట్స్ని క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ సబ్స్క్రిప్షన్ అమౌంట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. సబ్స్క్రిప్షన్పై 10% డిస్కౌంట్ని మీరు పొందాలనుకుంటే మన కోడ్ని తప్పకుండా యూజ్ చేయండి. సబ్స్క్రిప్షన్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 23 మార్చ్ 2022కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం వరల్డ్ మెట్రలాజికల్ డే ఏ రోజున జరుపుకుంటారు? మార్చి 22వ తేదీన. మార్చి 22వ తేదీన. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 23వ తేదీన నిర్వహిస్తారు. ప్రకృతి సహజ అవసరాలపై వాతావరణ మార్పులు చూపే ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సమాజపు భద్రత, శ్రేయస్సు కోసం జాతీయ వాతావరణ జల సేవలు అందించే సహకారం గురించి ఈరోజు గుర్తు చేసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్వాల్కమ్ నూతన కార్యాలయం భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు కానుంది? ఆన్సర్, హైదరాబాద్లో. ఇన్ఫర్మేషన్, సాఫ్ట్వేర్, వైర్లెస్ టెక్నాలజీ, సెమీ కండక్టర్ల రంగంలో క్వాల్కమ్, గోల్ఫ్ బ్రాండ్లలో కాల్ అవే గోల్ఫ్తో పాటు ఎలక్ట్రిక్ వాహన రంగంలోని ఫిస్కర్ కంపెనీ తమ కార్యాలయాలను త్వరలో హైదరాబాద్లో ప్రారంభించనున్నాయి. క్వాల్కమ్ ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్లో 2022 అక్టోబర్ నాటికి ప్రారంభించనుంది. వచ్చే 5 ఏళ్లలో దశల వారీగా 3,904 కోట్లు పెట్టనుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి కొత్త నేపాల్ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, శంకర్ ప్రసాద్ శర్మ. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, శంకర్ ప్రసాద్ శర్మను భారత రాయబారిగా నేపాల్ ప్రెసిడెంట్ బిద్యాదేవి బండారి నియమించారు. నేపాల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 282 ప్రకారం మంత్రుల మండలి సిఫారసు మేరకు ఆయన నియమితులయ్యారు. అంబాసిడర్ నీలాంబర్ ఆచార్య 6 నెలల క్రితం రీకాల్ చేయడంతో న్యూఢిల్లీలో నేపాల్ రాయబారి పదవి ఖాళీగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏటీపీ మాస్టర్స్ 100 టోర్నీ ఇండియన్ వెల్స్ టోర్నీలో అమెరికా దేశానికి చెందిన ఏ ఆటగాడు విజేతగా నిలిచారు? ఆన్సర్, టేలర్ ఫ్రిడ్జ్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏటీపీ మాస్టర్స్ 100 టోర్నీ ఇండియన్ వెల్స్ టోర్నీలో అమెరికా దేశానికి చెందిన యువ ఆటగాడు టేలర్ ఫ్రిడ్జ్ విజేతగా నిలిచాడు. మార్చి 21వ తేదీన 2 గంటల 6 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో అతను 6-3, 7-6తో స్పెయిన్కి చెందిన దిగ్గజ ఆటగాడు రాఫెల్ నాదల్ పైన సంచలన విజయాన్ని సాధించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో పవర్ లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటు కానుంది? ఆన్సర్, గుంటూరు జిల్లాలో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ విన్నర్ షేక్ సాదియా అల్మస్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
5,00,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన షేక్ సాదియా అల్మస్ మార్చి 22వ తేదీన అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో 2021 డిసెంబర్లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 3 స్వర్ణ పతకాలు, 1 రజత పతకం సాధించిన ఆమెను ముఖ్యమంత్రి సత్కరించారు. అనంతరం అల్మస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగంతో పాటు గుంటూరు జిల్లా మంగళగిరిలో పవర్ లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటుకు సీఎం అంగీకారం తెలిపారని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్. యుఎస్ కోవిడ్-19 ప్రతిస్పందన చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆశిష్ జా. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కొత్త వైట్ హౌస్ కోవిడ్-19 రెస్పాన్స్ కోఆర్డినేటర్గా ఆశిష్ జా నియమితులయ్యారు. జెఫ్ జైన్స్ వీరి స్థానంలో డాక్టర్ జా యుఎస్లో నివసిస్తున్న భారతీయ మూలానికి చెందిన వైద్యుడు. అతను ఒక అంటువ్యాధి నిపుణుడు మరియు బ్రౌన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెల్డీన్. నెక్స్ట్ క్వశ్చన్. షహీద్ దివస్ ఏ రోజున జరుపుకుంటారు? షహీద్ దివస్ మార్చి 23వ తేదీన జరుపుకుంటారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అమరవీరుల దినోత్సవం సందర్భంగా యావత్ భారతదేశం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ వీరిని స్మరించుకుంటుంది. మార్చి 23, 1931వ తేదీన బ్రిటిష్ వారు ప్రస్తుతం పాకిస్తాన్లోని లాహోర్ సెంట్రల్ జైల్లో ఈ ముగ్గురిని ఉరితీశారు. విప్లవ వీరులు, భారత స్వాతంత్ర సమర యోధులు భగత్ సింగ్, శివరాం, రాజ్గురు, సుఖదేవ్ థాపర్ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి 23వ తేదీని మనము షహీద్ దివస్గా జరుపుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్. డిజిటల్ మార్కెటింగ్ జర్మన్ సంస్థ ఓడిటీను కొనుగోలు చేయనున్న ఐటీ సంస్థ ఈ కింది వాటిలో ఏది? ఆ సంస్థ ఏంటంటే ఇన్ఫోసిస్ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాష్ట్ర అసెంబ్లీ చట్ట విరుద్ధమైన మత మార్పిడి నిరోధక బిల్లు 2022ను ప్రవేశపెట్టింది, ఆమోదించింది? ఆన్సర్ హర్యానా. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కాంగ్రెస్ నిరసనలు తెలిపినప్పటికీ, అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినప్పటికీ హర్యానా ప్రభుత్వం మంగళవారం చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిరోధక బిల్లు 2022ను ఆమోదించింది. బలవంతం, మితిమీరిన ప్రభావం లేదా ఆకర్షణ ద్వారా మత మార్పిడులను నిరోధించే బిల్లును మార్చి 4వ తేదీన ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం రుజువు బాధ్యత నిందితుడిపై ఉంటుంది. ప్రలోభ పెట్టి బలవంతంగా, మోసపూరితంగా మత మార్పిడి చేస్తే 1 ఏడాది నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹1,00,000 తగ్గకుండా జరిమానా విధించే నిబంధన ఉంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్తో సహా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇటీవలి కాలంలో ఇలాంటి బిల్లులు ఆమోదం పొందాయి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం కలిగిన దేశ రాజధానిగా ఏ రాజధాని నిలిచింది? ఆన్సర్ ఢిల్లీ రాజధాని. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం కలిగిన దేశ రాజధానిగా నిలిచింది ఢిల్లీ. 2021కి సంబంధించి ఐక్యూ ఎయిర్ అనే స్విట్జర్లాండ్ కంపెనీ ప్రపంచ వాయు కాలుష్య నివేదిక రూపొందించింది. 117 దేశాల్లోని 6,475 నగరాల్లో ఉన్నటువంటి వాయు కాలుష్య పరిశీలన కేంద్రాల నుంచి సేకరించినటువంటి వివరాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు ఐక్యూ ఎయిర్ కంపెనీ తెలిపింది. ఈ జాబితాలో అత్యంత వాయు కాలుష్యం కలిగిన దేశ రాజధానుల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఢిల్లీ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలవడం వరుసగా ఇది 4వసారి. ఢిల్లీ తర్వాత ఢాకా, ఉంజమెనా, దుషాన్బే అనేవి నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవలే BHEL సంస్థ ఎవరిని డైరెక్టర్గా నియమించింది? ఆన్సర్ ఉపీందర్ సింగ్ మాథార్ను నియమించింది. ఉపీందర్ సింగ్ మాథుర్ను. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ప్రముఖ టెన్నిస్ స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించారు? వారెవరు?
ఆన్సర్ ఆష్లీ బార్టీ. ఆష్లీ బార్టీ. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రపంచ నెంబర్ 1 టెన్నిస్ స్టార్ ఆష్లీ బార్టీ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియా నుంచి 3 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయినటువంటి బార్టీ విలేకరుల సమావేశానికి ముందు ఇన్స్టాగ్రామ్లో ఈ ప్రకటన చేశారు. బార్టీ 2019 ఫ్రెంచ్ ఓపెన్, 2021 వింబుల్డన్ టైటిల్తో పాటు ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్. దేశవ్యాప్తంగా ఎన్ని రైల్వే స్టేషన్లలో ఉచిత హై స్పీడ్ వైఫై ఫ్రీ ఇంటర్నెట్ సౌకర్యం కలిగి ఉన్నాయి? ఆన్సర్ 6100 రైల్వే స్టేషన్స్. నెక్స్ట్ వన్. జస్టిన్ ట్రూడో 2025 జస్టిన్ ట్రూడో 2025 దాకా ఏ దేశ ప్రధానిగా కొనసాగనున్నారు? జస్టిన్ ట్రూడో వీరు 2025 సంవత్సరం దాకా కెనడా దేశ ప్రధానిగా కొనసాగనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఎంతమంది న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు? ఆన్సర్ 10. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. హైకోర్టుకు 10 మంది న్యాయమూర్తుల నియామకం. తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 10 మంది న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని కొలీజియం న్యాయవాదుల కేటగిరీ నుంచి 7, న్యాయాధికారుల కేటగిరీ నుంచి 5 కలిపి మొత్తం 12 మంది పేర్లు సిఫారసు చేయగా వారిలో 10 మంది నియామకాలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ అంచనాల ప్రకారం 2022-2023 భారత్ జీడిపి వృద్ధి రేటు ఎంత శాతం? 8.5%. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. భారత్లో జీడిపి వృద్ధి రేటు అంచనాలను ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ 8.5%గా పేర్కొంది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి 10.3 నుంచి 8.5%కి పరిమితం అవుతుందని మంగళవారం పేర్కొంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం వల్ల నిత్యావసర వస్తువులు పెరుగుతాయని తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్. భారత కేంద్ర ప్రభుత్వం ఏ తేదీ వరకు ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది? 2026 మార్చి 31వ తేదీ వరకు. నెక్స్ట్. మార్చి 23వ తేదీన ఏ రాష్ట్రం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది? ఆన్సర్ పంజాబ్ రాష్ట్రం. పంజాబ్. నెక్స్ట్. పంజాబ్ అసెంబ్లీ నూతన స్పీకర్గా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? ఆన్సర్ కూటార్ సింగ్ సంధ్వాన్. నెక్స్ట్ వన్. సిఐఐ అనుబంధ సంస్థ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ రక్షణ ప్రాంత చైర్ ఉమెన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శోభా దీక్షిత్. నెక్స్ట్. హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు? పునీత్ చత్వాల్. నెక్స్ట్. శ్రీధర్మ జీవన్ గాథ అనే పుస్తకం ఎవరి యొక్క ఆత్మకథ? ఆన్సర్ గురుదేవ్ శాస్త్రి మహారాజ్ వీరి యొక్క ఆత్మకథ. నెక్స్ట్. 2022 మార్చి 22వ తేదీన ప్రపంచ అటవీ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద విజిబుల్. నెక్స్ట్. జాతీయ ప్రకటనల రంగ ఆదాయం 2021లో భారత పరిశ్రమల సమాఖ్య తమ నివేదికలో ఎంత శాతం వృద్ధిని సాధించిందని వెల్లడించింది? 25%. నెక్స్ట్ వన్. 2021లో భారతీయ మీడియా వినోద రంగం ఆదాయం ఎంత శాతం అభివృద్ధి సాధించిందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కి వెల్లడించింది? ఆన్సర్ 16.4%. నెక్స్ట్ వన్. పూర్తిగా కాగితరహితంగా మార్చేందుకు నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ ప్రోగ్రామ్ను అమలు చేసిన దేశంలో మొట్టమొదటి రాష్ట్ర అసెంబ్లీగా ఏ రాష్ట్రం చరిత్ర సృష్టించింది? ఆన్సర్ నాగాల్యాండ్.
నెక్స్ట్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఎవరు పేరు మీద గ్రీన్ ట్రయాంగిల్‌ను ప్రారంభించారు? ఆన్సర్ మహాత్మా గాంధీ పేరు మీద. నెక్స్ట్ తుర్కమెనిస్తాన్ అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ సర్దార్ బెర్డి ముహమ్మేడో. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.